మీడియా. హ్మ్. నేను ఏ రోజు మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడను. కానీ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి మీడియా, మీరు ప్రజల ఆరోగ్యం మీద జరుగుతున్నటువంటి జిహాదును ఎదిరించలేరు గదా! ఎదిరిస్తున్నంటే బెదిరింపులకు పాల్పడతారా? దాన్ని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం మీరెవరికి కొమ్ము గాస్తున్నారు? పేదలు ఆ అమాయకమైనటువంటి ఫోటో చూపెడుతున్నారు. ఆ అమాయకుడు ఎస్‌డిపిఐ సంస్థ సభ్యుడు. ఆ అమాయకుడు పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద భావజాలంతోటి కలిసినటువంటి సభ్యుడు. ఆ పేదడు అమ్ముతున్నటువంటి కోవా బన్ను తింటుంది నిరుపేదలైనటువంటి గిరిజనులు. మన మేడారం జాతర లోపట. ఆ అమాయకత్వం ముసుగులో ఉన్నటువంటిది అఘాయిత్యం చేసేటువంటి భావజాలము. ఇది అంటే అర్థం కాదా మీకు? కాదు సార్. ఒక్క మాట నేనడుగుతున్నా. ఈ ఈ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే దుమ్మెత్తిపోస్తున్నారో, మీరన్నట్టుగా వాళ్ళకి గిరిజనుల యొక్క క్షేమం అక్కర్లేదా? లేదు. అంటే గిరిజనులు వాళ్ళు వాళ్ళు వెనకబడిన వర్గం కాబట్టి, వాళ్ళని ఎవరు పట్టించుకోరా? వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ గాలికి వదిలేయాలి ఆరోగ్యం కదా! వీళ్ళకి అవసరం లేదా? వాళ్ళ క్షేమము మీడియాకి పట్టదా సార్? లేదు. లేదు. ప్రభుత్వానికి పట్టదా? లేదు. ఆ విషయం మీద గొంతెత్తినందుకు ఒక ఇవాళ ఒక అమాయకపు ముస్లిం కుటుంబం హ్మ్. కనబడుతుంది వాళ్ళకు. సార్ నిరుపేదలైనటువంటి ఆ బన్ను తిన్నటువంటి వేలాది గిరిజన కుటుంబాలు కనబడతలేవు. సమ్మక్క, సారక్కల యొక్క భక్తులు కనబడతలేరు. ఇక్కడ ఒక ప్రశ్న ఒక వేస్తున్నా. నిరుపేద ముస్లిం కుటుంబము. అక్కడే సెక్యులరిజం. ఆయనకొక్క కుటుంబానికి అన్యాయం అయిపోతే, ఈ దేశంలో సెక్యులరిజం పునాదులు కదులుతాయని చెప్పి ఉరికురికిపోయి చేస్తే ఆయనకు మద్దతుగా ఇస్తా ఉన్నారు.